ఫైనలీ శాంతి మంత్రాలయం. సో గైస్ ఈరోజు అయితే ట్రిప్లో డే 2. నేను మా మమ్మీ మా అక్క అయితే జల్దీ రెడీ అయ్యి కిందికి పోయి కాఫీ ఏమైనా తాగుదామని అనుకున్నాము. దర్శనానికి లేట్ అవుతుంది కాబట్టి స్నానం చేసినాం, గుడికి వెళ్తున్నాం దర్శనంకి మంత్రాలయం. మమ్మీ సే హాయ్. అక్క హాయ్. ఆరు గుడికైతే వెళ్తున్నాం స్నానం చేసేసి దర్శనానికి. చూడాలి ఎట్లయితుందో. మార్నింగ్ లేచినాం 6 o'clock, ఊరికి లేచినాం. సే హాయ్. హాయ్ చెప్పు. హాయ్. మమ్మీ ఆల్వేస్ కాఫీ. ఎట్లేదు దొడ్డి చాయ్ తాగుతాను, లేట్ వచ్చింది. సో గైస్ ఇదే మన మంత్రాలయం టెంపుల్. రష్ చూస్తున్నారు కదా ఎంతమంది ఉన్నారో, అసలు మామూలు లేదు. వీకెండ్ కాబట్టి ఇంకా ఫుల్ మంది వచ్చినండే. మేము అందరం అయితే ఒక పాయింట్ పెట్టుకున్నాం, ఎవరు ఏడ తప్పిపోయినా ఆ పాయింట్కి వచ్చేసాలని చెప్పేసి. గైస్ గేట్ నెంబర్ 8 దగ్గర చిన్న పాపలు బేబీస్ ఎవరైనా ఉంటే వాళ్ళ మదర్ ఫాదర్ ఎవరైనా వెళ్ళొచ్చు. ఇంకా ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఉన్న వాళ్ళు వెళ్ళొచ్చు. మా పెద్దాడికి అయితే ఏం కాలు నొప్పి లేదు కానీ కుంటుకుంటూ యాక్షన్ చేసుకుంటా పోయిండు. ఫైనలీ శాంతి మంత్రాలయం. మా నాన్నమ్మ అయితే ఎప్పుడో మొక్కుందంట ఫ్యామిలీ అందరినీ మంత్రాలయం తీసుకెళ్లాలని. సో ఫైనల్లీ తన కోరిక నెరవేరబోతుంది. ఫైనల్గా అయితే దర్శనం చేసుకోవడానికి లోపలికి వెళ్తుంది మా నాన్నమ్మ. గైస్ నార్మల్ దర్శనం వచ్చేసి 3 hours పైన పడుతుందంట. మేమైతే 1000 రూపీస్కి 4 members ఆ టికెట్ తీసుకున్నాము. నేను మా బ్రో లైన్లో నిల్చున్నాము. మాకు లైన్లో నిల్చొని టికెట్ తీసుకోనికి 1 hour పట్టింది. దర్శనం వచ్చేసి ఓన్లీ 15 minutesలోనే అయిపోయింది. చూడండి ఎంతమంది రష్ ఉన్నారో. గైస్ చూస్తున్నారు కదా, ఇదే మన మెయిన్ టెంపుల్. రష్ అయితే మామూలు లేదు. లోపటేయటంగా మస్తు మంది ఉన్నారు. గైస్ దర్శనం అయితే నాకు ఇప్పుడే అయిపోయింది. చెప్పినా కదా ఓన్లీ 15 minutesలో అయిపోయింది. కానీ దర్శనం అయితే మంచిగా జరిగింది. ఫ్రీగా జల్దీ అయిపోయింది. దర్శనం అయితే బాగా అయింది. నేను మా తమ్ముడు మా వదిన ఇంకా మా అక్క టిఫిన్ చేయడానికి వచ్చినాము. చిన్నపిల్లలు ఉన్నారు, ఆకలి అవుతుందని చెప్పేసి టిఫిన్ చేయడానికి వచ్చినాం. ఫ్యామిలీ అందరు అయితే అన్నప్రసాదానికి వెళ్ళిర్రు, అక్కడ తింటారు అందరు. మేమైతే టిఫిన్ చేయడానికి వచ్చినాం, చిన్నపిల్లలు ఉన్నారని. ఇంకా తిన్న తర్వాత తెలిసిందేగా చిన్నపిల్లలు ఉంటే పాలు కొనుక్కుంటారని చెప్పేసి వెళ్ళారు. మా బాబీ అయితే ఇప్పిస్తుంది, ఏదన్నా ఒకటే తీసుకోమన్నట్టుంది. చూడండి దానికి తీసుకో అంటుంది. అదే హ్యాండ్ బ్యాగ్ తీసుకుంటున్నా, నీకు హ్యాండ్ బ్యాగ్ కావాలన్నా ఇది కావాలన్నా చెప్పు నాకు. అట్లనే ఉంటుంది, ఏదన్నా ఒకటే. నువ్వేం తీసుకుంటావు? స్పెషల్ 2 కావాలి. నీకేం నచ్చింది? ఒక్కటి ఇచ్చిన అంటే ఈ ఫ్రూట్స్ తీసుకుంటావా? కటింగ్ ఉన్నాయా? ఇదా తీసుకున్నావా? హలో తీసుకున్నావా? చూపి నువ్వు చూపి. వావ్ నువ్వు చూపి. ఎక్కడికెక్కినావు? చూపి నీ పాలు చూపి. ఇటు చూపి. మలుపు అన్నీ నీవేనా? నాకు ఒకటి ఇస్తావా? ఇయ్యి ఒకటి తీసుకుంటా. నువ్వేం తీసుకున్నావు క్యాండీ? ఇదే అనమాట నేను నైట్ తీసుకున్న రూము. అందరు దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత రూమ్ అయితే చెక్అవుట్ చేసేస్తున్నాం. అందరు లగేజ్ ప్యాక్ చేసుకుంటారు. ఇప్పుడు ఇక్కడ నుంచి శ్రీశైలం అయితే వెళ్దామని అనుకుంటున్నాం. అది నాకు కవర్ చేద్దామని. మేము నలుగురం పొద్దున్న టిఫిన్ చేసాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ లంచ్ చేయడానికి ఈ హోటల్కి వచ్చినాము. మిగతా వాళ్ళు అయితే ఏం తినమన్నారు, గుడి దగ్గర లేట్ అయింది. సో గైస్ ఇప్పుడే మంత్రాలయం నుంచి చెక్అవుట్ చేసి వచ్చినాం. ఇక్కడ నుంచి శ్రీశైలం నైట్ అయితే వెళ్ళే వరకు లోపల వెళ్ళాలనుకుంటున్నాం. కానీ సేమ్ హాయ్. ఆన్ ద వే శ్రీశైలం వెళ్తుంటే మా అక్క అయితే మెడికల్ షాప్ దగ్గర ఆగిపించింది. తన లెన్స్ క్లీనర్ మర్చిపోయిందంటే ఇంటి దగ్గర. లెన్స్ క్లీన్ చేసుకోవడానికి సొల్యూషన్ తీసుకొని వచ్చినాము. గైస్ ఫైనల్లీ 9 లోపల అయితే చెక్ పోస్ట్ దాటేసినాము. మేము పోతుంటే ఫుల్ వాన పడుతుంది, చీకటిగా ఘాట్ రోడ్లో ఫుల్ వాన పడుతుంది. క్రేజీ ఉండే ఎక్స్పీరియన్స్ మాత్రము.
ఇంకా మేము అందరం అనుకుని ఉండే బస్సులో ఫైనల్ అయితే వచ్చేసినాం శ్రీశైలం దగ్గరికి పైనకి. చూడాలి రూమ్లో ఎట్లా దర్శనం ఎట్లనో అవుతుందో నెక్స్ట్ బ్లాగ్లో చూడండి.